మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా పిలిచే మాట కంటే ముందు రెండో దేవరా పాటే పేలేలా ఉంది. అవును, ఎన్టీఆర్ బర్త్డేకి పక్కాగా డ్రాగన్ గ్లిమ్స్ లేదంటే టీజర్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, ఆల్మోస్ట్ నిజమే. ఈసారి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోతే ప్రశాంత్ నీల్ మీద ఫ్యాన్స్ ట్విట్టర్లో బాంబు పేల్చే ఛాన్స్ ఉంది. అది కాకుండా లాస్ట్ ఇయర్లా ఈ ఏడాది టీజర్ ని వాయిదా వేసేందుకు మరో కారణం కూడా లేదు. అయితే ఇలాంటి టైంలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే దేవరా సీక్వెల్ విషయంలో కొరటాల శివ స్పీడ్. ఈ సినిమా టీమ్ తామింకా సీన్లోనే ఉన్నామని తేల్చేందుకు రెండో దేవరా పాటని పేల్చబోతున్నారు. ఇదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ మాస్ పండుగ వచ్చినట్లే. కాకపోతే ఎందుకు డ్రాగన్ టీజర్ కంటే కనీసం 20 రోజుల ముందే ఆ పాటని ప్లాన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకి మైండ్ బెండ్ అయ్యే వద్దని ఓవర్ సీన్ లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో రిస్క్ చేస్తున్నాడా? అంత నమ్మకమా? ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టే అత్యాస ఏంటి? రీజన్ ఇదేనా? హావ్ ఎ లుక్. డ్రాగన్ టీజర్ లేదంటే గ్లిమ్స్ మీద ఎలాంటి హింట్ కానీ అప్డేట్ కానీ అఫీషియల్గా లేదు. కాకపోతే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20కి ఒక రోజు ముందు గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం మాత్రం నిజం. ఇది కేవలం ప్రచారంగా మాత్రమే తీసుకోలేం. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ గ్లిమ్స్ లేదంటే టీజర్ ఏదో ఒకటి రావాల్సిందే. లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి ఉండదు. అంతవరకు బానే ఉంది. కానీ అసలు ఈ టీజర్ సంగతి తేలకముందే దేవర సీక్వెల్ పాట తూటాలా పేలే ఛాన్స్ కనిపిస్తుంది. అవును, దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలా తీస్తున్న ప్యారడైజ్ సాంగ్ పేలింది. దానికి అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ మతిపోగొడుతుంది. ఆ పాట వచ్చి రాగానే దేవర 2 మీద డిస్కషన్ మొదలైంది. కారణం, దేవరకు కూడా మ్యూజిక్ ఇచ్చింది అనిరుద్ధే. దేవర సీక్వెల్కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేయబోయేది కూడా అనిరుద్ధే. అయితే ఇప్పుడు దేవర సీక్వెల్ తాలూకా పాటే ముందు తూటాలా పేల్చేందుకు ఏర్పాట్లు చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, దేవర సీక్వెల్ మొదలవుతుందా లేదా లాంటి ప్రశ్నలకు పర్మనెంట్ గా బ్రేక్ వేయాలంటే దేవర 2 తాలూకా ఏదో ఒక అప్డేట్ సాలిడ్ గా పడాలి. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉంది. డ్రాగన్ పూర్తయ్యాక దేవర 2 అని ఎన్టీఆర్ కూడా కొరటాల శివకి మాటిచ్చాడు. మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్టు వచ్చి వివాదానికి వెల్కమ్ చెప్పి దేవర 2 ప్లాన్ మీద దెబ్బతీసింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదంటే దేవర 2 పాటని తోటాలా ముందే వదిలేయటం తెలివైన పనిగా భావిస్తున్నాడట కొరటాల శివ. ప్రాక్టికల్గా చూసినా ఇది కరెక్టే. నిజానికి డ్రాగన్ గ్లిమ్స్ లేదంటే టీజర్ మే 19 లేదా 20న ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కానీ అప్పుడే అప్డేట్ ఇచ్చి పోటీలోకి వచ్చే బదులు మే 1కి రిలీజ్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి కొరటాల శివ వచ్చాడట. ఎలాగూ పాట కూడా మేడే కార్మికుల కాన్సెప్ట్తో ప్లాన్ చేసింది. కాబట్టి అప్పుడే పాటను వదిలితే 2 రకాలుగా కలిసొస్తుందనేది కొరటాల శివ టీం ప్లాన్ అని తెలుస్తోంది. ఇక డ్రాగన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ తన దగ్గరే ఉంటున్నాడట. ఎవరికి అమ్మకుండా తనే ఈ రైట్స్ సొంతం చేసుకుని సొంతంగా ఓవర్సీస్లో తన టీం ద్వారా ఈ మూవీని అక్కడ రిలీజ్ చేయించాలనుకుంటున్నాడని తెలుస్తోంది. డ్రాగన్ US, కెనడా రైట్స్ 200 కోట్లు పలుకుతున్నా వద్దని తానే సొంతంగా డ్రాగన్ ని రిలీజ్ చేసి రిస్క్ చేస్తున్నాడంటే ఈ సినిమా కంటెంట్ మీద తనకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. KGF సలార్లనే ఇది మించే ప్రాజెక్ట్ గా ప్రమోట్ అవుతుంది.